మనతోటే ఉంటాడని. ఇప్పుడు వైష్ణవికి అమ్మ నీకు ఎట్లా ఎంతకాలం నుంచి తెలుసమ్మా? మీ పేరేంది? ఇక్కడేనా మీది? మాది ఇక్కడే, కానీ ఆమె మంచిది, చాలా మంచి అమ్మాయి. నా పెళ్ళైన నుంచి అయితే యుత్తున 7 సంవత్సరాల నుంచి బగ్గ మంచిది అమ్మాయి. అయితే వీడియోస్ ఇస్తుంది, మగ పిల్లల లెక్క అన్ని పనులు వాళ్ళ అమ్మోళ్ళని చూసుకుంటుంది. ఆమె గురించి వాళ్ళ అన్నోళ్ళని కూడా వాళ్ళ అమ్మోళ్ళు వదిలిపెట్టుకున్నారు. మంచి అమ్మాయి అయితే ఆమెని రాత్రి మంచిగానే 11 రాత్రి వాళ్ళ అమ్మ వాళ్ళు వండుకుందట. మళ్ళీ జ్వరం వస్తుందని బెడ్ మీద పండుకుంటామని వేయరటలు పిలిచిండట, పోయారట, పండుకున్నారట, తిన్నారట, మంచిగా ఉన్నారు. ఇక అంత తెలుసు నాకు. తెల్లారిసరికి చాకు పట్టి పొడిచిండట, పొడిచి బెడ్ కింద నూకేసిండు. బెడ్ కింద మొత్తం బ్లడ్ మొత్తం అట్టు పట్టినట్టు అయింది. మెడల చున్ని కూడా ఉంది. చాకు పట్టి ఓడిచిండు, ఎక్కడ దొరుకుతా అక్కడ బాగా ఘోరంగా వేసిండు. అంత తెలుసు నాకు. అంత ముందు నీతో బాగా క్లోజ్గా ఉంటుండే కదా, ఏమైనా చెప్పిందా? మాట్లాడుతూ అంతగానం ఉండదు కానీ మామూలుగానే తిరుగుతుండే, మంచిగా మాట్లాడుతుండే, మంచిది, చాలా మంచిది ఆమె. ఇరుగు పొరుగు వాళ్ళు సైతం ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. వైష్ణవి తమ కళ్ళ ముందే ఎదిగినటువంటి అమ్మాయి యూట్యూబ్లో రాణిస్తున్నది. తను అనుకున్నటువంటి లక్ష్యాన్ని సాధించుకునేటువంటి క్రమంలో ఆమె ముందుకెళ్తున్నటువంటి దిశలో ఇంత దారుణం అవుతుందని ఎప్పుడూ ఊహించలేదు. అతన్ని ఉంచొద్దు, ఇంత ఘాతుకానికి నమ్మించి మోసం చేశాడు, నమ్మించి గొంతుకొచ్చినటువంటి వ్యక్తిని సైతం కఠినంగా శిక్షించాలనేటువంటి డిమాండ్ చేస్తున్నారు స్థానికులు. ఇదంతా కూడా తాము నమ్మలేకపోతున్నాం, జీర్ణించుకోలేకపోతున్నాం. ఎప్పుడు సరదాగా ఉండేటువంటి వ్యక్తులు, ఎప్పుడు గొడవలు లేవు, కానీ రాత్రి మాత్రం ఏమైంది అనేసరికి చిన్నగా ఊరికే తమాషా అని చెప్పేసి అనుకుంటూ నవ్వుకుంటూ ఉండడంతో ఏమీ అనుమానం రాకుండా చేశారు. ఉదయం లేచిన తర్వాత 4 గంటలకే 4-5 గంటల మధ్యలోనే ఆయన వెళ్ళిపోవడం జరిగింది. చూసేసరికి ఆమె రక్తపు మడుగులో ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. దీనిలో భాగంగా విచక్షణారహితంగా ఇటు గొంతు పైన, నుదుటి మీద, చేతుల పైన విచక్షణారహితంగా దాడి చేసే టువంటి ఘటన అయితే ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. జగిత్యాల జిల్లా కోరుట్ల సమీపంలో ఉన్నటువంటి మాదాపూర్కి చెందినటువంటి వైష్ణవి అనే యూట్యూబర్, చాలా చలాకీగా యాక్టివ్గా ఉన్నటువంటి యువతి ఆమెను ప్రేమించినటువంటి వ్యక్తితో వివాహం చేసుకుంది. అయితే చాలా రోజులు కలిసిమెలిసి ఉన్నటువంటి ఈ బంధం అనేది ఆమె హత్యతో తెగదెంపులైంది. దీనికి సంబంధించి ఒక విషాదమైనటువంటి దృక్పథం మనం చూడొచ్చు. గ్రామం అంతా కూడా కదిలిపోయింది. దానికి సంబంధించి కొద్దిసేపటి క్రితమే అంత్యక్రియలు పూర్తయ్యాయి. చాలా విషాన్న వదనంతో ఉన్నారు. ఏం జరిగింది ఏంటి అనేటువంటి కోణంలో చాలా సైతం ఎవరైతే దీనికి బాధపడ్డారో దాని అంతా కూడా కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నటువంటి పరిస్థితి. చాలా దుఃఖసాగరంలో మునిగిపోయారు. అందుకే తమ కండ్ల ముందు కదలాడినటువంటి అమ్మాయి ఇంత దారుణంకి ఎట్లా ఒడగట్టింది అనేటువంటి ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నటువంటి పరిస్థితి గమనించవచ్చు. ఎట్లా అయింది, ఇది ఎప్పుడు జరిగింది? అది సాయంత్రం జరిగింది. అది ఎట్లా చేసిండు, ఎట్లా చంపిండు, ఎట్లా పోయిండు మనకు అనుభవం. తెల్లారేసే వరకు పోయిండు అంతే. మొత్తం మీద అయితే ఏం జరిగిందో తెలియనటువంటి పరిస్థితి గమనించవచ్చు. వీళ్ళంతా కూడా తన స్నేహితులు, బంధువులు, మిత్రులు అందరూ వచ్చారు. కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. వాళ్ళ వైష్ణవి లేదు అనేటువంటి విషయం జీర్ణించుకోలేకపోతున్నారు. అసలు ఏం జరిగింది మీకు ఎప్పుడు తెలిసింది ఈ విషయంకి సంబంధించి? ఇప్పుడు ఏం మాట్లాడాలి, అంతా చాలా. సో మొత్తానికి వాళ్ళు మాట్లాడేటువంటి పరిస్థితిలో కూడా లేరు. చాలా దుఃఖసాగరంలో మునిగిపోయినటువంటి పరిస్థితి, చాలా విషాదమైనటువంటి ఉంది. మీరు ఏమన్నా సరే కానీ ఈ బాబాయ్ ఉంటే ఇంకా పుట్టవాటలు సుఖం నేర్పుతారు. ఆయనని చంపాలి, తల్లిని చంపాలి. ఇది న్యాయం జరగాలి సారు, ఇది అన్యాయం సారు. ఆ తల్లి కూడా ఇందులో పాత్ర ఉన్నాయి సార్. తల్లిది ఇంకా బాగున్నాయి. తల్లి మొత్తం చంపు అత్తు చంపు అని తల్లి చెప్పిన మాట మీదకెళ్ళే కొడుకు చంపేసిండు సార్. ఇసుంటిది తల్లితో సార్ 4 పిన్నిస్ కావాలి. అది ఉండద్దు సారు. నువ్వు కన్నావు, నేను కన్నా, పిల్లల్ని అందరం కన్నాం. నీ కడుపు వేరా, నా కడుపు వేరే కాదు. నా కోత వేయింది, నీ కోతను తీసాయి. ఇంతకెక్క మన కత్తు అని అంపాలి సారు. దయచేసి మగ వాళ్ళందరికీ పెళ్ళం అంటే విలువ ఏంటిది ఉంచద్దు. నరకం చేయాలి సార్. మీకు వీలు కాకపోతే లేడీస్నేగా పెట్టుర్రి, మేము చంపేస్తాం, మేము పోయి చంపుతాం.
ఆల్రెడీ చంపేస్తాం. సో చాలా విషన్నవనము ఒకటే డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. అతన్ని ఎవరైతే చంపారో ఆయనను సైతం అదే విధంగా చేయాలంటున్నారు. అమ్మ మీకు ఏమవుతుంది వైష్ణవి ఆడబిడ్డ అయితే బిడ్డ ఎట్లా ఏమైనా చెప్పిందా మీకు ఇప్పటికీ ఇంత ఇబ్బంది ఉన్నది